హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ సిస్టర్స్. స్వీట్ సిస్టర్స్ అంటే ఏంటి, వాళ్ళిద్దరు కనిపెట్టకుండా ఒక్కరే కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? మా అక్కకి ఇవాళ బాగాలేదు, సో అందుకే నేను ఒక్కదాన్నే వీడియో చేస్తున్నాను. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అందరికి దసరా హాలిడేస్ ఇచ్చేసారు అనుకుంటా కదా ఇవాళ నుంచి. మేబీ అందరికి ఇవాళ నుంచే దసరా హాలిడేస్ అనుకుంటా కదా. మేమైతే మా దసరా హాలిడేస్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, రిలేటివ్స్ ఇంటికి అలా వెళ్తాము. బ్లాగ్ లో 90s చైల్డ్హుడ్ మెమరీస్ చూసేద్దాం రండి. ఇవేనండి మా 90sలో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలు. ఫస్ట్ ఈ ఐటెం చూడండి. అదేంటో మీరు గుర్తుపట్టారా? వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇది ఒక స్వీట్ అండి. దీన్ని పీచ్ మిఠాయి అంటారు. అందరికీ తెలుసు కదండి. ఇంకొక ఐటెం చూద్దాం. ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్. ఏంటో తెలుసా మీ అందరికీ? చింతపండు అని ఏమంటారు? చింతపండు పుల్లలు అంటారు. తెలుసా అండి మీకు? ఇవేనండి ఆ చింతపండు పుల్లలు. అందరికీ చింతపండు పుల్లలు అంటే ఇష్టం కదండి. పుల్లగా తీయగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూద్దాం. ఇవేనండి జెల్లీస్. ఇందులో 2 ఫ్లేవర్స్ మాకు దొరికాయండి. వన్ ఈజ్ గ్రేప్ అండ్ అనదర్ వన్ ఈజ్ మ్యాంగో. మీరు ఇవి తిన్నారనుకుంటా కదా. ఇంకొక ఐటెం చూద్దాం. అవేంటో కాదండి, పోలో. ఈ పోలోస్ కూడా చాలా బాగుంటాయి కదండి. ఇంకొకటి 50-50 బిస్కెట్స్. ఇవి మ్యాక్సిమం అందరికీ దొరకకపోవచ్చు, కానీ మాకు దొరికాయండి. అప్పుడు మేము చాలా బాగా తినేవాళ్ళం. నెక్స్ట్ ఐటమ్ మ్యారీగోల్డ్. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అందరూ తిన్నారనుకుంటా కదా. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అంటే మనం పాలల్లో తింటాం, కాఫీలో ఆర్ టీలో, కొంతమంది అయితే వాటర్లో కూడా ముంచుకొని తినేవాళ్ళు కదండి. ఇంకొకటి చూద్దాం. అదేంటో కాదండి, గుడ్ డే బిస్కెట్స్. గుడ్ డే అంటే చాలా ఇష్టపడతారు అందరూ మ్యాక్సిమం కదా. నెక్స్ట్ చాలా అంటే చాలా అందరికీ ఫస్ట్ బిస్కెట్స్, పరిచయమైన బిస్కెట్స్ ఇవేనండి నేను అనుకోవడంతో. నెక్స్ట్ అండి బ్రిటానియా బిస్కెట్స్. ఇవన్నీ చాలా చిన్నప్పుడు 90sలో బాగా తినేవాళ్ళం మనం కదండి. బాగా ఫేవరెట్ బిస్కెట్స్ కూడా కొంతమందికి ఉంటాయి. ఇప్పటికీ అదే టేస్ట్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఎక్లేర్స్ చాక్లెట్స్ ఎవరికి ఇష్టం లేదండి. నాకైతే చాలా ఫేవరెట్ అండి ఎక్లేర్స్ చాక్లెట్స్. ప్రతి బర్త్డేకి ఇచ్చుకునే వాళ్ళం మా చిన్నప్పుడు. నెక్స్ట్ బూమర్ బబుల్ గమ్స్. ఇవి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇవి కూడా తింటాం కదండి. నెక్స్ట్ ఇవి సెంటర్ ఫ్రెష్ కూడా ఒక బబుల్ గమ్ టైప్ అండి. మనం బబుల్ గమ్స్తో ఏం చేస్తాం? బబుల్స్ చేస్తాం. బబుల్స్ చేసేసి టప్పని పగలగొట్టేస్తాం కదండి. నెక్స్ట్ ఏంటి? ఎస్, ఇవి చాక్లెట్స్, క్యారమెల్ చాక్లెట్స్. ఇవి కూడా మనం బర్త్డేస్కి తింటాం, లైక్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని తింటూ ఉంటాం కదండి. నెక్స్ట్ సెంటర్ ఫ్రూట్ కూడా ఒక బబుల్ గమ్ టైప్ ఉన్న చాక్లెట్స్. ఇదేంటో గుర్తుపట్టారా అందరూ? బొరుగు ముద్ద. ఇవి
ఒక స్వీటే. ఎంతమంది ఈ బొరుగు ముద్దను తిన్నారో కామెంట్ చేయండి. ఇవే బొరుగు ముద్దలండి. ఈ బొరుగు ముద్దలు ఎంతమందికి ఇప్పటికి కూడా దొరుకుతున్నాయి? మాకైతే ఇప్పటికి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. వీటి చాలా ఇష్టం ఈ బొరుగు ముద్ద అంటే. చాలా క్రిస్పీగా స్వీట్గా ఉంటాయండి. నెక్స్ట్ ఐటెం చూద్దామా అండి? చాక్లెట్స్. మనం బర్త్డేస్ కానీ బర్త్డేస్కి టీచర్స్కి ఏమేమి చాక్లెట్స్ ఇస్తాము గుర్తున్నాయండి మీకు? లైక్ పర్క్, 5 స్టార్, కాఫీ బైట్, డైరీ మిల్క్. ఇవన్నీ మనం మన టీచర్స్కి ఇచ్చేవాళ్ళం. మీ అందరికీ గుర్తున్నాయా అండి? టీచర్స్ డేకి, మన బర్త్డేస్కి అలా ఇచ్చుకునేవాళ్ళం. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. విక్స్. విక్స్ కూడా మనం తినేవాళ్ళం. లైక్ జలుబు చేసినప్పుడు విక్స్ అండి. మనం జలుబు చేసినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు ఈ విక్స్ వేసుకుంటాం. చాక్లెట్ లాగా తింటాం కదండి. వీటిలో మాకు 4 ఫ్లేవర్స్ దొరికాయి. హనీ, తులసి, జింజర్, మెంథాల్. ఇలా 4 ఫ్లేవర్స్ దొరికాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాపట్స్, పాపిల్స్ అని కూడా అంటారు. వీటిలో కలర్స్ చాక్లెట్స్ ఉంటాయి. మీకు గుర్తున్నాయా అండి? నెక్స్ట్ మ్యాంగో బైట్స్. మ్యాంగో బైట్స్ చాక్లెట్స్. ఇవి చిన్నప్పుడు తింటుంటే మీకు ఎలా అనిపించేదండి? నాకైతే మ్యాంగో తిన్న ఫ్లేవరే వచ్చేదండి. తెలుసా మీకు? ఇవి మన కలర్స్ అప్పలం, పేపర్ అప్పలం. వీటి పేరే అప్పలం అంటాం. మనం తిన్నాం, గుర్తుందా అండి? ఇవి నోటికి బాగా అతుక్కుంటూ ఉంటాయి. చాలా పల్చగా కూడా ఉంటాయి. కలర్స్ కూడా దొరికేవి. కానీ మాకు ఇప్పుడు ఒక్క కలరే దొరికిందండి. ఇంకొక ఐటెం చూద్దాం. ఇవే క్రేజీ పాప్స్, మ్యాజిక్ పాప్స్ అని కూడా అంటారండి. ఇవి నోట్లో పోసుకోగానే చట్ 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 అనే సౌండ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ అంకుల్ ఆంటీ. ఇవి అంకుల్ ఆంటీ లేదా మమ్మీ డాడీ అని కూడా అంటారు ఆ రోజుల్లో. ఇవి చూడటానికి ఒక సైడ్ నుంచి అబ్బాయి గాను, ఇంకొక సైడ్ నుంచి అమ్మాయి గాను కనిపిస్తున్నాయి. వీటి లోపల ఇలా సోప్ లాగా ఉంటాయి. పట్టికి బెల్లం చిప్స్ అలా కొన్ని వేసి పెడతారు. మీ అందరికీ గుర్తుకొచ్చాయా? నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. అదే అండి టిడ్బిట్స్. ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఈ టిడ్బిట్స్ లైక్ మెంథాల్ లాగా ఉంటాయి. చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇది 1 టైప్ ఆఫ్ చాక్లెట్ అండి. కిస్మీ. ఇందాక చూసారు కదండి, దాన్ని కిస్మీ బార్ అంటారు. వీటిని కిస్మీ చాక్లెట్స్ అంటారు. నెక్స్ట్ ఇవి ఒక రకమైన స్వీట్స్ అండి. మీ అందరికీ గుర్తున్నాయా? లైక్ కొబ్బరి ఫ్లేవర్తో ఉంటాయి, కోకోనట్ ఫ్లేవర్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఆల్ఫన్లేబుల్ లాలీపాప్స్. మనం చాలా ఫ్లేవర్స్తో తిన్నాం, గుర్తుందా మీ అందరికీ? మాకైతే ఈ ఫ్లేవరే ప్రెజెంట్ అవైలబుల్గా ఉందండి. ఇవే కేక్స్, సాయిబాబా కేక్స్ అంటారు. మీ అందరికీ గుర్తున్నాయా? అప్పుడే ఆ రోజుల్లో అయితే కొంచెం చిన్న సైజులో దొరికాయి మనకి. ఇవి ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో దొరుకుతున్నాయి. చాలా. ఇదే కిసాన్ జామ్.
కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్. అందరికీ గుర్తుందా అండి? మేమైతే డే బై డే మా మమ్మీ చిన్నప్పుడు బ్రెడ్ మీద ఇలా జామ్ రాసి ఇచ్చేది బ్రేక్ఫాస్ట్ టైంలో. ఇవే ఆరెంజ్ చాక్లెట్స్. మీ అందరికీ గుర్తుకొచ్చాయండి? ఆరెంజ్ ఫ్లేవర్తో ఉన్న ఆరెంజ్ చాక్లెట్స్ చాలా స్వీట్ అండ్ పుల్లగా స్వీట్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటో చూద్దామా? ఇవన్నీ చూస్తున్నారు అందరూ, నిమ్మతొనలు అంటారు. మీ అందరికీ గుర్తున్నాయా? నెక్స్ట్ వచ్చేసి నిమ్మతొనలు. ఈ నిమ్మతొనల్లో చూస్తున్నారా, ఇవి బాగా మనం తినేవాళ్ళం. వీటిలో కొన్ని ఫ్లేవర్స్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్, ఇలా కొన్ని ఫ్లేవర్స్ మాకు దొరికాయండి. ఈ నిమ్మతొనలు చిన్నప్పుడు మనం వామిటింగ్ వస్తుంటే కూడా తినేవాళ్ళం, వామిటింగ్ ఆగిపోవడానికి. నెక్స్ట్ ఐటమ్ చూద్దామా? లో మాకు 3 types ఆఫ్ సిగరెట్స్ దొరికాయి. అవేంటో తెలుసా అండి? ఫస్ట్ స్మాల్ సిగరెట్స్ ఇలా ఉంటాయి. ఎస్, ఇలాగా సిగరెట్ టైప్లో ఉంటాయి, కానీ ఇవి స్వీట్ క్యాండీస్ అండి. నెక్స్ట్ సైజు చూద్దాం, చూడండి. ఇవేనండి ఆ 2 types ఆఫ్ సిగరెట్స్. ఇందాక చిన్న సిగరెట్స్ చూసాం కదండి మనం, ఇవి బిఎస్ఆర్ స్వీట్స్ అని రాసింది, అంటే స్వీట్ క్యాండీస్ అని అర్థం అండి. సిగరెట్ అంటే నిజంగా సిగరెట్ కాదండి. చిన్నప్పుడు మనం ఒక పాట పాడుకునేము, గుర్తుందా మీ అందరికీ? సీను సీను సిగరెట్టు, సీను పెళ్ళం బిస్కెట్టు, అలా పాడుకునే వాళ్ళం. అలా గుర్తొచ్చేసిందండి నాకు ఆ పాట ఈ క్యాండీ చూడగానే. ఇవే పోలోస్ అండి. ఇందాక మనం పోలో చిన్నవి చూసాం, ఇవి పెద్ద పోలోస్. ఇలా తిమ్మిరి బిళ్ళల్లాగా ఉంటాయి, ఫ్లేవర్ కదా, మెంథోల్ ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దామా? ఇవి 1 type ఆఫ్ తిమ్మిరి బిళ్ళలు. పోలో ఫ్లేవరే వస్తాయండి ఇవి కూడా, కానీ వైట్గా సర్కిల్ లాగా ఉంటాయి. అవి కొంచెం హోల్ టైప్లో వస్తాయి. నెక్స్ట్ ఇవి క్యాండీస్. నాకైతే చాలా ఫేవరెట్ అండి ఈ క్యాండీస్. మా చెల్లికి కానీ నాకు కానీ చాలా చాలా ఇష్టం ఈ క్యాండీస్ అండి. ఇవి 1 type ఆఫ్ క్యాండీస్ అండి. లైక్ చూడటానికి ఒక పంప్కిన్ షేప్ లాగా కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? ఎస్. నెక్స్ట్ చాక్లెట్ బాల్స్. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయండి, చాక్లెట్ ఫ్లేవర్తో. ఈ రేపర్ ఓపెన్ చేయగానే చాక్లెట్ ఉంటుంది. ఇవి ఫుట్బాల్ టైప్లో కనిపిస్తున్నాయి, అందరికీ చూస్తున్నారా? చిన్నప్పుడు మేము ఇది బాగా తినేవాళ్ళమండి. ఇవి కూడా 1 type ఆఫ్ క్యాండీస్ అండి. ఇవే మిర్చి క్యాండీస్, అంటే మిరపకాయ చాక్లెట్స్. కానీ ఇవి కారంగా ఉండవండి, స్వీట్గా ఉంటాయి. టేస్టీగా ఉన్నాయండి. క్యాండీస్ అని చెప్పాం కదండి, స్వీట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇవి నువ్వులు ఉండలు. అప్పట్లో కొంచెం పెద్ద సైజులో దొరికాయండి మనకి, కానీ ఇప్పుడు సైజ్ చాలా తగ్గించేశారు, చిన్నవి దొరికినాయి. నెక్స్ట్ గోల్డెన్ చాక్లెట్స్. ఎస్, గోల్డ్ బిస్కెట్ టైప్లో ఉంటాయి ఇవి, కానీ లోపల బిస్కెట్ గోల్డ్ ఉండదండి, చాక్లెట్ ఉంటుంది. ఇవే గోల్డ్ కాయిన్స్. గోల్డ్ కాయిన్స్ అంటే నిజమైన గోల్డ్ కాయిన్స్ కాదండి, ఇవి కూడా 1 type ఆఫ్ చాక్లెట్స్. ఈ రోజుల్లో పిల్లలందరూ బ్రాండ్ చాక్లెట్స్కి ఇష్టపడుతున్నారు, కానీ
ఆ రోజుల్లో 90s అందరూ ఇలాంటి చాక్లెట్స్ని బాగా ప్రిఫర్ చేస్తారు. గోల్డ్ కాయిన్ చాక్లెట్స్, ఇందాక చూసారు కదా గోల్డ్ బిస్కెట్ చాక్లెట్స్, అలాంటివే బాగా తినేవాళ్ళం. నెక్స్ట్ చూద్దాం. ఇదే చాక్ పీస్ చాక్లెట్స్ అంటారు. లైక్ చూడటానికి చాక్ పీస్ లాగా ఉంటాయి, కానీ ఇవి క్యాండీస్ అంటే చాక్లెట్స్ లాగా ఉంటాయి, కలర్గా. ఇవి జెల్లీస్. ఎస్, కలర్స్ జెల్లీస్. ఎస్, ఆరెంజ్. ఇవే జామ్స్ అండి. ఆ రోజుల్లో 90s జామ్స్ అంటే ఇలా ఉండేవండి. కానీ ఈ రోజుల్లో జామ్స్ కిసాన్ జామ్ అని అలా రకరకాల జామ్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ వేగి తొక్కు అంటారు. తెలుసా అండి మీకు అందరికీ? వేగి చెక్క అంటారు కొంతమంది, వేగి తొక్కు అంటారు. ఇవి 90s బాగా తినేవాళ్ళు. ఎస్, ఇలాగా ఉంటుంది. ఇది ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొబ్బరి, ఈ కోకోనట్ స్వీట్ లాగా ఉంటుందండి. లైక్ కరెక్ట్గా నేమ్ నాకు ఐడియా లేదండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవే తిమ్మిరి బిళ్ళలు. ఇందాక పెద్ద సైజులో చూసారు కదండి, ఇవి చిన్న సైజులో కలర్స్ తిమ్మిరి బిళ్ళలు. ఎస్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చింతపండు బాల్స్ అంటే టామరిన్ బాల్స్. ఇందాక చింతపండు పుల్లలు చూసారు కదా, ఇవి చింతపండునే బాల్స్ లాగా చేసి ర్యాప్ చేశారు. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ తిమ్మిరి బిళ్ళలండి. వీటితో చాలా బాగా ఆడుకోవచ్చు. ఆ 90s వన్ ఆఫ్ ద ఫేవరెట్ గేమ్ అవుతుంది ఈ గేమ్. ఇది ఎలా ఆడాలో చూపిస్తుంది చూడండి. ఎస్, దీనికి ఒక థ్రెడ్ ఇస్తారండి, మధ్యలో ఆ తిమ్మిరి బిళ్ళ అనేది ఉంటుంది. ఇలా రోల్ చేసేసి స్వింగ్ చేస్తారు. అలా బొంగరం లాగా తిరుగుతుంది. బొంగరం అంటే జనరల్గా కింద తిరుగుతుంది, కానీ ఇది గాలిలో తిరుగుతుంది. వీటిని ఇలా ఆడుకుంటూ తింటారు కూడా. ఇది తినేది కాబట్టి తింటూ ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే చప్పరిస్తారు, కొంతమంది అయితే నములుతారు. ఇలాగా ఆడుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యాపీ దసరా టు ఆల్ ఇన్ అడ్వాన్స్.